కొత్తగా బట్టల షాపులు, షాపింగ్ మాల్లు, బిర్యానీ హోటల్ పెట్టేటోళ్ళు రూపాయికే చీరే, 10 రూపాయలకే పట్టు చీరే, రూపాయికే బిర్యానీ అని ఇట్లా ఓపెనింగ్ ఆఫర్లు పెడుతుంటారు. ఇక అంత మంచి ఆఫర్లు పెడితే ఊకుంటారా? ఎగవాడి అందుకపోతుంటారు మనోళ్ళు. ఇక సగం మందికి దొరకవు, గది వేరే ముచ్చట. కానీ అయితే మన కాడ ఓపెనింగ్ ఆఫర్ల కథ అట్లుంటుంది కదా. అసొంటి బంపర్ ఆఫరే పెట్టిర్రు పాకిస్తాన్ కరాచీ పట్టణంలో ఒక షాపింగ్ మాల్ వాళ్ళు. ఇక చూడుర్రి, మళ్ళోసారి దేశంలో ఎవ్వరు ఆఫర్లు పెట్టే సాహసం చేయకుండా షాక్ ఇచ్చిర్రు షాపింగ్ మాల్ వాళ్ళకు. కావాలంటే చూసిరా పోర్రి. డ్రీమ్ బజార్ అని పేరు పెట్టి హోల్సేల్ రేటుకే రీటైల్ బట్టల షాపింగ్ స్టోర్స్ తెరిచిరు నిన్న పాకిస్తాన్ కరాచీలా. 50 రూపాయల కాడికెళ్ళి 1000 రూపాయలకే మంచి మంచి బట్టల ఆఫర్ పెట్టి ఓపెనింగ్ చేద్దామని చూస్తే ఏముంది, కానని ముఖాలు కప్పదయ్యాలన్నట్టు ఎగబడి దోసుకపోయారు జనాలంతా. ఇక చూడు, దొరికిన వాళ్ళకి దొరికినన్ని అన్నట్టు ఎవ్వరికి నచ్చిన బట్టలను వాళ్ళు సైజులు చూసుకొని మరీ ఎత్తుకపోయారు. పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని వెళ్ళిపోరు, ఇడికెళ్ళని గిదివినా పోతలేరు. ఇక ఎంతసేపు ఆగబడతారు? లాస్ట్కు సెక్యూరిటీ వాళ్ళను నూకేసుకుంటా పదండి ముందుకు, పదండి తోసుకు అన్నట్టు లోపలికి పోయి లూటి పట్టించారు మొత్తం. నిన్న పగటీలు 3 గొట్టంగా షాపును రిబ్బన్ కత్తిరించి ఓపెనింగ్ చేస్తే అర్ధగంటల ఆగం చేసి పడేసిర్రట పాపం. జనాలకి ఏమన్నా మిగిలి చేద్దామని వేరే దేశంలో ఉండే ఈ అన్నోళ్ళు డ్రీమ్ బజార్ పేరు మీద దుకాణం తెరిస్తే నిమిషాల మీద నైట్ మేర్, అదే పీడకల చూపెట్టిరు ఈ కరాచోళ్ళు మాకు అని అంటుర్రు. అయ్యో ఎంత పని అయింది భయ్యా, అయ్యో అనబోతే 6 ఏళ్ళ శని చుట్టుకున్నట్టు అయింది పో మనోళ్ళ పని. డ్రీమ్ బజార్ను బూమ్ చేసి మళ్ళోపారి ఇంకెవ్వరు ఇటువంటి ఆఫర్ల సాహసాలు చేయకుండా షాకిచ్చిర్రు. షాపింగ్ మాల్ కాదు కదా, చైనా మాల్ దుకాణం పెట్టే సాహసం కూడా చేయరాకుండా అయిపోయింది మళ్ళోసారి. అట్లుంటది మరి పాకిస్తాన్ వాళ్ళతోటి.